హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ, అదే బెల్ పెప్పర్ అంటారు కదా, ఆ కర్రీ ఎలా చేసుకోవాలో, మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక 2-3 క్యాప్సికమ్, 2 టమాటా, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ముందుగా ఇలా బెల్ పెప్పర్ని, క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకొక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 చిన్న సైజు టమోటాలు, లేదంటే ఒక పెద్ద టమోటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ లేదంటే 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని, క్యాప్సికమ్ని ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించే విధంగా కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే ఒక స్పూన్ వరకు శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ అంతా ఈ శనగపిండితోనే వస్తుందండి. ఒక స్పూన్ వరకు శనగపిండిని వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలని, వాటిని కూడా వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. టమాటాల పైన తోలు ఉంటుంది కదా, అది పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకే కొంచెం కారం, మీరు ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, లేదంటే పాలైనా వేసుకోవాలి. నేనైతే పాలు వేసానండి. ఒక చిన్న కప్ అన్ని పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గుజ్జులా అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, ఆనియన్స్, అవి కూడా ఇందులోకే వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈ కూరలకి వందలు పెట్టి మనం రెస్టారెంట్లో తినేదానికంటే ఇలా సింపుల్గా చేసుకుంటే ఆ టేస్టే వస్తుంది. కొంచెం ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది, అదే టేస్టే వస్తుంది. ఇలా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు వరకు వేడి వాటర్ అయితే వేసుకోవాలి. చల్లవైనా వేసుకోవచ్చు, వేడి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. అలాగే కారం కూడా ఇప్పుడు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలా. మీకు సరిపోలేదంటే ఇక్కడ కారం, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దించేసుకోవడమే. ఇది చపాతీల్లోకి, బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ని తగిలే విధంగా మనం చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బగారా రైస్ అండ్ చపాతీ కూడా చేశాను. బగారా రైస్తో చాలా అంటే చాలా బాగుందండి. ఇది చాలా వరకు చపాతీలతో తింటారు కదా, ఒక్కసారి బగారా రైస్తో కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది.